తేనె పూసిన కత్తిని ఒంట్లో దింపారుగా ఆయన చావడి అశ్వత్థామ. పూసిన కత్తిని ఒంట్లో దింపారు కదా, అయినా ఈ అశ్వత్థామ చావడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు పుణ్య అండ్ హీర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ విత్ ది ఫిల్మ్ హనీ. మూవీ ఎలా ఉందంటే చాలా హానికరంగా ఉంది. ఈ సినిమాకి మీరు వెళ్ళకపోవడం చాలా బెటర్. హైప్ ఉంది అని చెప్పేసి వెళ్ళిన థియేటర్కి ఉక్కరాడు పడ్డది. అంటే స్టోరీ లైన్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అంతగా కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోయింది. స్టార్టింగ్ 10-15 మినిట్స్ 20 మినిట్స్ బాగా ఎగ్జైట్ ఉంటుంది, బా అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బా 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 ఛా అనిపిస్తుంది. అంటే అట్లా తీసుకున్నారు అనమాట. స్టోరీ లైన్ అర్థం కాదు. మీకేమైనా తెలుసా భయ్, అసలు నువ్వేం చెప్దాం అనుకున్నావు అనిపించింది. డైరెక్టర్ని చూస్తే ఆయన పాయింట్ కూడా ఏం చెప్పాలనుకున్నాడు ఆయనకి అర్థం కాలేదు. యాక్చువల్లీ నరాలు కట్ అయ్యాయి అనుకున్నా కానీ నిజంగా నరం కట్ చేసి పడేసారు. అంతగా పెద్దగా ఏం లేదు. అవుట్ ఆఫ్ సిలబస్ అనుకున్నా కానీ అసలు సిలబస్లోనే లేని పాయింట్ ఇది. లేకపోలేదు, కాకపోతే చూపించాలి కదా దాన్ని. అది పాయింట్ లేదు, అది మూవీకి కూడా పాయింట్ లేదు. యాక్చువల్లీ సిలబసే కాదు. వాట్ ద మ్యాన్షన్ ఆఫ్ సార్ ఇది అని అందాం అనుకున్నా ఫస్ట్ 15 మినిట్స్ చూసి. తర్వాత వాట్ ద హెల్ సార్ ఇది, ఈ మూవీ ఏంది సార్ అని అనిపించింది. పెద్ద ఏం లేదు. ఒక 2-3 పాజిటివ్స్ చెప్పుకోవాలంటే చైల్డ్ అబ్యూస్ కొంచెం బాగా చూపించారు. అండ్ బయట క్షుద్ర పూజలు ఎలా ఉన్నాయో బాగానే చూపించారు. అండ్ మనం న్యూస్ పేపర్లో చూస్తాం ఇలాంటి స్టోరీస్ ఇలా జరుగుతాయని చెప్పేసి. అంతా ఓకే. ఇవి కొంచెం పాజిటివ్ అనిపించింది, అంటే కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి. అది కూడా ఓకే. కానీ ఇప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ అయిపోద్దో ప్రీ ఇంటర్వెల్ నుంచి వెళ్ళి ల్యాగ్ స్టార్ట్ అవుతాయా. అమ్మమ్మమ్మమ్మమ్మ స్లీపింగ్ టాబ్లెట్. నా దగ్గర ఉన్న స్లీపింగ్ టాబ్లెట్ కన్నా ఈ సినిమాకి ఉన్న పవర్ వేరు, దానికన్నా డబుల్ అన్నమాట. అట్లా నిద్ర వస్తుంది. నా దగ్గర లేదులేండి అని జస్ట్ చెప్తున్నా. సో అంత ల్యాగ్ ఉంది, అంత నిద్ర వస్తుంది. స్టోరీ పాయింట్ పక్కన పెట్టేసి ఏదో లాగాలని చెప్పి లాగుతా ఉండే. పిల్లి గురించి బాగానే చూపించారు కానీ పిల్లి క్యాటలు నేను చూడలేకపోయినా. అంటే ఆ స్టోరీ పాయింట్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అసలు ఎందుకు ఏందని చెప్పి ఒక మాయ కొన్ని వర్డ్స్ బాగానే చెప్పారు, కొంచెం కొత్తగా అనిపించినాయి. డెలివరీ అయిన తర్వాత మాయ రావడం బయటికి బాగానే చెప్పారు కానీ ఎందుకో అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఇదంతా అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాడు అని అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వెళ్తే బాగా రిచ్ అవుదాం అనుకున్న ఒక మిడిల్ క్లాస్ హీరో రిచ్ అయిందా లేదా, మరి ఎలా రిచ్ అయిండు, అది ఎలా క్షుద్ర పూజలు చేసి కొంచెం నేర్చుకొని అండ్ ఇది చేస్తే బాగా రిచ్ అవ్వచ్చు, సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి క్షుద్ర పూజల వెనకాల తిరగడం. అది మరి లాస్ట్కి సక్సెస్ అయిందా లేదా అనేది క్లైమాక్స్ కూడా పెద్ద చూడకండి. నేను మూవీ చూసినప్పుడు ఫస్ట్ సీన్ ఓపెన్ చేస్తారు. ఆ ఫస్ట్ సీన్లోనే నేను ప్రెడిక్ట్ చేసిన, ఇది కొంచెం స్పాయిలర్ రివ్యూ అనుకోండి. ఫస్ట్ సీన్లో ప్రెడిక్ట్ చేసిన హీరోని చంపేస్తారని చెప్పేసి. కొన్ని ప్రెడిక్ట్ చేసిన సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. అండ్ చైల్డ్ అబ్యూస్ కూడా ఈ ఓల్డ్ అంకుల్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది అందరు కాదు, కొంచెం చైల్డ్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. నాకు ఆ మూవీలో ఒకరిని చూసినామంటే వీళ్ళు పక్కా ఇదే చేస్తారు అనిపించింది. చైల్డ్ అబ్యూస్ చూస్తే అదే ఉంది. ఇవి రెండొకటి. మళ్ళా ఇంటర్వెల్ క్లైమాక్స్ ప్రెడిక్ట్ చేసిన బాగానే. ప్రీ ఇంటర్వెల్లో అయితే లాగ్ చేసారు. ఇంటర్వెల్కి ముందు అరే రేపు పొద్దున పండగ ఉందిరా అని చెప్పేసి నైటే బాగా తినిపించి నిద్రపోయినట్టు పొద్దున పండగ కూడా లేవడు అన్నమాట అంత తిని. సో ఇది కూడా ఇంతే. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ పెట్టుకొని ప్రీ ఇంటర్వెల్ నుంచి స్లీపింగ్ టాబ్లెట్ స్లీపింగ్ పిల్ వేసారు. ఇంటర్వెల్ ఒక కోసం 1 అవర్ బాగా లాగిర్రు ఆ ఇంటర్వెల్ సీన్ కోసం. అసలు ఎందుకు లాగిర్రో ఏమో అర్థం కాదు. అసలు ఫస్ట్ డైరెక్టర్ అంకుల్ ఏం చెప్పదలుచుకున్నాడో ఆయనకి కూడా అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు. ఈ మధ్య ఒక స్టోరీ చెప్పుకోవడం, దాన్ని బాగా లాగడం, ఇంటర్వెల్ తర్వాత కొన్ని చూపించి సో ఈ స్టోరీ ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది. సో సేమ్ ట్రీట్మెంట్. పేషెంట్ డెడ్, నేను డెడ్, పోతే మీరు డెడ్ అవుతారు థియేటర్లో. పోమాకండి. అసలు మూవీలో పెద్దగా చెప్పుకోదాకా ఏముండదు. టైం వేస్ట్, టైం బొక్క వ్యవహారం అంతా. అండ్ పర్ఫార్మెన్సెస్ అంటే 1 మ్యాన్ షో. నవీన్ చంద్ర గారు నాలుగే అని ఇలా అంటారు. అది చూసినప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటాయి, ఏంది వీళ్ళు కొంచెం తిక్కలు చేస్తారు అని చెప్పి. మన దివి గారి గురించి తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ఊపేస్తూ ఉంటారు. చూసి ఏదో అనుకున్నా కానీ మూవీలో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నవీన్ చంద్ర 1 మ్యాన్ షో అయితే ఈమె 1 ఉమెన్ షో అనమాట. చిన్న పాప క్యారెక్టర్ బాగా చేసిన పర్ఫార్మెన్స్. చిన్నపిల్ల అంటే నాకు చైల్డ్ క్యారెక్టర్స్లో వాళ్ళు పర్ఫార్మ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. అబ్జల్యూట్ సినిమా అన్నట్లు. మనకి ఇంత వచ్చిన తర్వాత మనం యాక్టింగ్ చేయడం రాదు కానీ, అంటే మనం అంత పర్ఫెక్ట్ నేర్చుకోలేము కానీ చిన్నపిల్లలు యాక్టింగ్ చేయడం అనేది ఒక అబ్జల్యూట్ సినిమా, నాకు బాగా నచ్చింది. అండ్ నెగిటివ్ వేసుకుంటే స్లీపింగ్ పిల్లు, ఇంటర్వెల్ కోసం ఫస్ట్ హాఫ్ మొత్తం లాగడం, క్లైమాక్స్ పెద్దగా అర్థం అవ్వడం, పెద్దగా ఏం లేకపోవడం, సినిమాలో ట్రైలర్ ఒక రకంగా ఉండడం, సినిమా ఇంకో రకంగా ఉండడం. సో ఇది నాకు అంత కనిపించలేదు. మనీ సేవ్ చేసుకొని, టైం సేవ్ చేసుకొని, మీ పేషెన్స్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఏది ఊరికే రాదు. సో ఓటీటీలో వెయిట్ చేసి చూడండి, అప్పటికి ఎలా ఉందో చూసుకుందాం. ఇప్పటికే థియేటర్లో స్కిప్ చేయండి సినిమాని, నేను ముందే చెప్తున్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ హనీ మూవీ. అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. హ్యాపీ వీకెండ్. గుడ్ మార్నింగ్. బాయ్.